ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ఈరోజు మనం మోషే విశ్వాసం గురించి పరిశీలిద్దాం. హెబ్రీయులకు 11:24-26 వచనాలు చదివినట్లయితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. మోషే ఐగుప్తీయులు సకల విద్యను అభ్యసించిన వాడు, మాటల యందును కార్యములందును ప్రవీణుడు అని అపోస్తులు 7:22 ఉంది. కారణం ఏంటంటే, మోషే తీర్చుకోవాల్సిన 2 విషయాలు ఆయన ముందు నిలబడ్డాయి. మొదటిది, దేవుడా లోకమా, ఐగుప్తు ధనమా క్రీస్తు విషయమైన నింద, అల్పకాలపు పాపభోగమా లేదా దేవుని ప్రజల కోసం శ్రమ ఆలోచించుకోవడం మొదలుపెట్టాడు. ఐగుప్తు ధనమా, నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయం ఉండును అని మత్తయి 6:21 చూస్తాము. మోషే ధనం సౌకర్యం విడిచిపెట్టి నిందలు శ్రమని సంతోషంతో స్వీకరించాడు. అంతఃపురం విడిచిపెట్టి అరణ్యానికి చేరుకున్నాడు. గొర్రెల కాపరిగా మారిపోయాడు. కారణం ఏమిటంటే, ప్రతిఫలముగా కలుగబోవు బహుమానాన్ని బట్టి దృష్టి ఉంచాడు. దేవుని ప్రక్కన పెట్టి ధనం కోసం ప్రాకులాడే మన జీవితాలు ఎక్కడ, మోషే జీవితం ఎక్కడ? మోషే యొక్క విశ్వాసము మనకి ఒక 3 గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. దేవుణ్ణి ఎంచుకునే విశ్వాసం. ఫరో రాజభవనంలో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ దేవుని ప్రజల కోసం లాభమైన దాన్ని కాకుండా దేవుని నచ్చిన మార్గాన్ని ఎంచుకున్నాడు. రెండవది, కష్టాలను భరించే విశ్వాసం. ఇశ్రాయేలు అరణ్యంలో నడిపించేటప్పుడు ఆయన తిరస్కరించారు. ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. అయినా విశ్వాసంతో దృఢంగా నిలిచాడు. విశ్వాసం కష్టాలను త్రోసివేది కానీ వాటిని ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. మరి మూడవది, కనిపించని దేవుణ్ణి చూసే విశ్వాసం. హెబ్రీయులకు 11:27 విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వాడిని చూచినట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగృహమునకు భయపడగా ఐగుప్తుని విడిచిపోయిను. మన కళ్ళతో దేవుని చూడలేము, కానీ విశ్వాసంతో ఆయన సన్నిధిని అనుభవించగలం. మోషే విశ్వాసము నీకు ఒక సవాలు విసురుతుంది. నీవు దేవుని ఎంచుకుంటున్నావా లేదా లోకాన్న? నీవు కష్టాలను భరిస్తున్నావా లేదా కష్టాలు వస్తున్నాయని వెనుక తగ్గుతున్నావా? నీవు కనిపించని దేవునిపై దృష్టి నిలుపుతున్నావా? విశ్వాసం అంటే మనం పర్ఫెక్ట్గా ఉండటం కాదు, పర్ఫెక్ట్ అయిన మన యేసుని నమ్మడం, మన దేవుని నమ్మడం. దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించినట్లు ఈరోజు నిన్ను కూడా నడిపించబోతున్నాడు. దేవుడు మోషేకు తోడైనట్లు నీకును తోడైన నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9445585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.